ప్రియమైన తమ్ముడు, చెల్లి మిషనరీలు తెలుగు ప్రాంతానికి వచ్చినప్పుడు వారికి తెలుగు నేర్పించడానికి తెలుగు ప్రాంతంలోనే ఆచార్య రాయిసం రాధాకృష్ణమూర్తి గారిని వారు నియమించుకున్నారు. అప్పుడు ఆర్ఆర్‌కే మూర్తి గారు వారికి నేర్పించడానికి యోహాను స్వార్త అనే పుస్తకాన్ని చదవటం ప్రారంభించాడు. తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లోని యోహాను స్వార్తను చదివి మిషనరీలకి తెలుగు నేర్పిస్తా ఉన్నాడు. ఆ క్రమంలో యోహాను స్వార్తను పదే పదే చదువుతూ అందులో తప్పులుంటే మిషనరీలకు చూపిద్దాము అని ఆశపడ్డాడు. కానీ యోహాను స్వార్తను చదవడం ద్వారా యోహాను స్వార్తలో ఆర్ఆర్‌కే మూర్తి గారు ఎలాంటి తప్పులు కనుగొనలేకపోయాడు. కానీ యోహాను స్వార్త ఆయన జీవితంలో ఉన్న తప్పుల్ని, పాపాన్ని ఆయనకు చూపించింది. యోహాను స్వార్తను పదే పదే చదవడం ద్వారా తన జీవితము మార్చబడింది. అద్భుతంగా దేవునిలోనికి నడిపించబడ్డాడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి వచనాన్ని 15 సంవత్సరాల పాటు రేడియోలలో సువార్త ప్రకటించాడు. ఇప్పుడు టీవీల్లో, మొబైల్‌లో వాక్యం వస్తుంది, కానీ దీనికంటే ముందు రేడియోలో స్వార్థ ప్రకటించాడు ఆర్ఆర్‌కే మూర్తి గారు.